నేనండి బాబు మీ హెయిర్ కట్స్‌ని వచ్చానండి బాబు. వచ్చానండి. ఈరోజు తిరుపతికి వచ్చానండి. విశాఖపట్నంలో ఉండి తిరుపతికి. విశాఖపట్నంలో ఎక్కడ తిరుపతి ఉందనుకుంటున్నారేంటి? రుషికొండ దగ్గర కట్టారండి. చుట్టూరు సముద్రం మధ్యలో తిరుపతి. అదిగోండి అక్కడికి వచ్చానండి బాబు. చూడండి ఎంత బాగుందో. సేమ్ సెన్సేస్ తిరుపతిలాగా ఉండండి బాబు. చూస్తానండి చుట్టుపక్కల చూసాను బయటన వెళ్ళి వెళ్ళగానే శ్రీవారి పాదాలు కనబడ్డాయండి బాబు ఎంట్రన్స్‌లో. ఓ 2 నిమిషాలు మొక్కుసానండి బాబు. అలా మెట్లు ఎగిలి వెళ్ళగానే ఎంట్రన్స్‌లో చూసారా సేమ్ ఎంత బాగుంది తిరుపతిలా లేదో. వెళ్ళగానే లోపల శ్రీవారికి ఫోటోలు తీయకూడదు అన్నారంటే గోవింద గోవింద అనుకో మొక్కుకొని బయటకు వచ్చానండి. చూసారా ఎంత బాగుందో. ఏంటి అక్కడి నుంచి గుంటలందరూ ఏంటి ఫోటోలు దిగొస్తాను రండి దగ్గరికి వెళ్తానేమో అక్కడ ఇగోండి సముద్రం కనబడిపోతుంది. ఎంత బాగుందో ప్రశాంతంగా ఉందండి. ఏంటి మీకు మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడికి రెండు నిమిషాలు వచ్చి అలా అలా వచ్చి చూసుకొని వెళ్ళండి కాసేపు కూర్చొని. ఏంటి ఏమనుకోకుండా ఇది నా ఫస్ట్ వీడియో అండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేనండి నాకు పలకడం రాదు సబ్స్క్రైబ్ ఏదో అంటారు అది చేసుకోండి. నన్ను సపోర్ట్ చెయ్యండి. 2 లైకులు కొట్టండి. చూడండి బంగారు గోపురం ఎంత బాగా కనబడిపోతుందో. ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా మాట్లాడతాను నన్ను ఏంటనుకోకుండా నా మాట అంతే అండి. అక్కడికి వెళ్ళగానే పులిహార ఆడతానంటే వెళ్ళిపోనండి. ఓ ప్లేట్ పులిహార తీసి మింగసానండి. ఏంటనుకుంటాను చూసారా రుషికొండ ఎంత నీట్గా కనబడిపోతుందో. రుషికొండేనండి బాబు. తర్వాత వెళ్ళి ములిగేది అక్కడే. ఈత పిల్లల్లా ములిగేయడం అక్కడికి వెళ్ళి. ఏంటి ఉంటానండి మరి మర్చిపో